సినీ పరిభాషలో చెప్పాలంటే ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొంది బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిస్తే అప్పుడు ఆ చిత్ర యూనిట్ మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సక్సెస్కు కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అయితే ఫలితాలకు ముందే కొందరు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తే మరికొందరు పోలైన ఓటింగ్ శాతానికి అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతంగా పిఠాపురం ఈ ఎన్నికల్లో హాట్ సీట్గా మారిపోయింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి చెందడంతో ఈ 5 ఏళ్లు ఆ అవమాన భారాన్ని మోస్తూ వైసీపీ నేతల చీత్కారాలను భరిస్తూ ఈసారి కొట్టించుకోవడం కాదు, మనమే కొట్టాలి అనే గట్టి పట్టుదలగా పనిచేసింది జనసేన. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పవన్ గొంతు వినిపించడానికి, పవన్ అనే నేను అనే ఒక వాక్యం వినడానికి యావత్ రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒక పార్టీ అధినేతగా ఉంటూ కూటమి తరపున రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతలు స్వీకరించాల్సిన పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించడం సాధ్యం కాని పరిస్థితి. అయితే ఈ సమయంలో జనసేన తరపున పవన్ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యతను అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మతో పాటుగా వెండితెర, బుల్లితెర నుంచి నటీనటులు స్వచ్ఛందంగా వచ్చి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని జనసేనకు తమ వంతు సాయం అందించారు. జబర్దస్త్ టీం నుండి గెటప్ శ్రీను, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాజు, బుల్లితెర నటులైన సీరియల్ యాక్టర్ శ్రవణ్, సహస్రనాయుడు, పూజామూర్తి వంటి అనేక మంది వారి షెడ్యూల్స్ను మార్చుకొని పవన్ గెలుపు కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 40 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, ప్రముఖ నిర్మాత నాగవంశీ, మెగా హీరోలు జానీ మాస్టర్ వంటి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వైసీపీ అవమానాల నుంచి పవన్ను తప్పించడానికి ఎండలను సైతం లెక్క చేయకుండా వైసీపీ దౌర్జన్యాలను తట్టుకుంటూ పిఠాపురంలో ప్రతి గడప తట్టారు. అటువంటి నిస్వార్థ సేవను గుర్తించి పవన్ వారి కోసం కొంత సమయం కేటాయించి వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తే అది వారికి కోట్ల రూపాయల కాగితం నోట్ల కన్నా విలువైందిగా భావిస్తారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు దాదాపుగా ఖాయమైందే. కేవలం మెజారిటీ మీదే అందరి దృష్టి ఉండటంతో వైసీపీ పార్టీ కూడా పిఠాపురంపై పూర్తిగా ఆశలు వదులుకుందే. వార్ వన్ సైడ్ అంటూ ఇప్పటికే టీడీపీ నేత వర్మ మీడియా ముఖంగా పవన్ గెలుపుని నిర్ధారించేశారు. అయితే జూన్ తర్వాత చూడాల్సింది మెజారిటీ మాత్రమే అంటూ వర్మ పవన్ ఫ్యాన్స్కు కిక్కెక్కిస్తున్నారు. అయితే ఈ గెలుపులో పవన్ పాత్రతో పాటు వర్మ త్యాగం, నటీనటుల కష్టం కూడా దాగి ఉందనేది జనసేన గుర్తించాలి.